హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ సంస్థలు మనకు పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్ అయినా కానీ అండ్ జాబ్ లొకేషన్ అయినా కానీ సెలక్షన్ ప్రాసెస్ అయినా కానీ ప్రతిదీ మనకు విశాఖపట్నంలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇవి నేవీ సంస్థలు ఉన్నటువంటి ప్రభుత్వ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ నోటిఫికేషన్స్కి 45,000 నుండి 60,000 వరకు మీకు శాలరీ వచ్చే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, పూర్తి డీటెయిల్స్. కాబట్టి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నాను, బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు బ్రదర్. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ అవుతుంది బ్రదర్. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి R&B షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తారంటే గ్రూప్ సి టెక్నికల్, నాన్ టెక్నికల్, నాన్ గజెటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటితో పాటు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ మీరు క్లిక్ అయితే చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 22, 2026 నుండి, అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇంకా 2 days అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి. ఆ డేట్ నుంచి సెప్టెంబర్ 14, 2026 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కూడా మనకు సెప్టెంబర్ 14 తేదీ వరకు మాత్రమే పేమెంట్ అయితే ఉంది, అంటే అప్లికేషన్ ఫీజు అనేది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళకు సిబిటి ఎగ్జామ్ అనేది మనకు అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు టెంటేటివ్గా. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్ సబ్మిషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా హెల్ప్ లైన్ కావాలంటే కనుక ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు అనమాట, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా. ఇక నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ మీకు వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేస్తాను. ఆగస్టు 22న. నెక్స్ట్ మనకు ముందుగా ఏజ్ నెంబర్ చూసుకుంటే బ్రదర్, అప్లై లాస్ట్ డేట్ అయితే ఉందో సెప్టెంబర్ ఆ డేట్కి మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే కనుక 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే కనుక 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అయితే మీరు 37 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, సర్వీస్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద జాబ్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా మనకు విశాఖపట్నంలో అయితే జాబ్ అయితే చేస్తారన్నమాట. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అని కూడా స్క్రూటినీ అయితే చేస్తారన్నమాట. ఆల్ అప్లికేషన్స్ అనేది స్క్రూటినీ చేసిన తర్వాత మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిబిటి ఎగ్జామ్స్ అనేవి మనకు ట్రేడ్ వైజ్గా మనకు పోస్ట్ వైజ్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సిఏఏ అండ్ సిహెచ్ఓ వీటికి సపరేట్గా ఉంటుంది. ఎఫ్ఈడి అంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ కానీ, సిఎంటీడి సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ ఈ పోస్ట్కి సపరేట్గా అయితే ఉంటుంది. ముందుగా ఇక్కడ మనకు సిఏఏ అండ్ సిహెచ్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 క్వశ్చన్లు, ట్రేడ్ సిలబస్ నుంచి మనకు 40 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది 40 మార్క్స్కి. ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్ కానీ, సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటీ యాప్ నుంచి మనకు 25 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 120 నిమిషాలు టైమింగ్ ఇస్తారన్నమాట 2 ఎగ్జామ్ పేపర్స్కి. అంటే మీరు ఏ డేట్ కన్నా అప్లై చేసుకోండి. అండ్ మల్టిపుల్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కన్నా. ఇక మనకు మినిమం క్వాలిఫై నేచర్ చూసుకుంటే యువర్ వాళ్ళు 35, ఓబీసీ వాళ్ళు 30, ఇక అదర్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 25% మీకు మార్కులు అయితే వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఇక కింద మనకు సిలబస్ కూడా చూసుకోవచ్చు అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మొత్తం కూడా. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కానీ లేకుంటే సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ కానీ అప్లై చేసుకొని ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనేది
ట్రేడ్ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది కూడా మనకు 1:15 రేషియో కింద ఒక పోస్ట్‌కి 15 మందిని చొప్పున మాత్రమే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ వారితో పాటు ఇక్కడ ఎవరైతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు క్యారింగ్ ఫిల్డ్ శాండ్ అంటే ఒక ఉసుక నింపినటువంటి ఒక బ్యాగ్‌ని ఎత్తుకొని వాటర్ బ్యాకెట్స్ 100 మీటర్స్‌ని 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్క్వాట్స్ ఉంటాయి 20 అండ్ పుషప్స్ 15 తీయాలి. నెక్స్ట్ మనకు సిటప్స్ వచ్చేసి 15 అయితే తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది డ్రైవింగ్ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మీకు ఉంటుందన్నమాట, చూసుకోండి ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని మనకి ఇస్తారు. మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. ముందుకు వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ వాళ్ళని ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం 350 రూపీస్ మనం కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, మీకు ఈ పేమెంట్ అనేది మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకోవాలి, పోస్ట్ వైజ్గా చూసుకుంటే CMTD సివిలియన్ మోటార్ డ్రైవర్ అనమాట. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మోటార్ కార్స్ కానీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్లో. అండ్ వాటితో పాటు మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు అట్లీస్ట్ మీకు 3 years అయితే అడిగాడు. అండ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇదనమాట. ఇక నెక్స్ట్ మనకు FED ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసి సేమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు హెవీ మోటార్ వెహికల్స్లో మీకు లైసెన్స్ అయితే ఉండాలి. మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్లీస్ట్ మీకు 3 years అని మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కాబట్టి చూసుకోండి, అదేవిధంగా మీకు ఫిజికల్గా ఫిట్ అయితే ఉండాలన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు CHOs అంటే కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ అనమాట. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు వాటర్ రిలేటెడ్ మీకు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు 10+2 సిస్టమ్ ద్వారా మనకు క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు ITI సర్టిఫికేట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వాళ్ళు CH అంటే కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి CAA అంటే మనకు కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ అంటారు. దీనికి కూడా సేమ్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. వాటితో పాటు వాటి రిలేటెడ్ మీకు ITI సర్టిఫికేట్ అడగడం అయితే జరిగింది. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అని మనకు కావాలని ఇచ్చాడు, కానీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ 10th పాటు ITI సర్టిఫికేట్ మ్యాండేటరీ అనమాట ఈ 2 పోస్టులకు. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకోండి బ్రదర్. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా చూసుకుంటే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు టోటల్గా 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 3 కూడా మనకు యుఆర్లో ఉన్నాయి. ఎవరికైతే బిలో 27 years వాళ్ళందరూ కూడా SC ST OBC ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు 10th పాటు ఫిట్టర్లో మీకు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. చూసుకోండి, లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి 45,000 మీకు పైగానే మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్, దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా మనకు యుఆర్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎలక్ట్రీషియన్ IT ట్రేడ్ అయితే చేసి ఉండాలి 10th పాటు. అండ్ లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి మీకు 38,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట ఈ పోస్ట్కి. ఇక నెక్స్ట్ మనకు ఫైర్ ఇంజన్ డ్రైవర్కి వచ్చేసి ఆర్డినరీ గ్రేడ్కి టోటల్గా మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2 యువర్ వాళ్ళకు ఉన్నాయి, 1 ST క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఉన్నాయన్నమాట. అయితే మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకొని చెప్పాను కదా. ST క్యాండిడేట్ వాళ్ళైతే కానీ 32 yearsకి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అప్లై చేసుకోవాలంటే. ఇక లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి ఈ లెవెల్ 3 అనేది మనకు టోటల్గా మనకు 50,000 పైగా మనకు సాలరీ అయితే వస్తుంది అనమాట ఈ పోస్ట్కి సెలెక్ట్ అవుతే కనుక. ఇక నెక్స్ట్ మనకు CMTD సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట. 1 వేకెన్సీ మాత్రం ఉంది, అది కూడా యువర్ క్యాండిడేట్లో ఉందన్నమాట. యువర్లో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి అది. ఇక లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది కాబట్టి 45,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి R&D డిపార్ట్మెంట్లోన అంటే మనకు నేవీ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండర్లో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో మన గ్రూప్ C ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.